ఎంపీపీ అలాగే ఈరోజు సంవత్సర కాలమైంది. ఇదే రోజు నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాధించింది. ప్రజా అభివృద్ధి మేరకు రాజకీయ పార్టీల ప్రజాస్వామ్యంలో వెళ్ళిపోవడం ఉన్నాయి. కానీ ఆ ఎన్నికల్లో ఒక ప్రాంతం చేరితే ఒక భద్రత చేరితే ఎన్నికల ప్రణాళిక అనేది ఒక ప్రాంతం చేస్తారు. ఆ ప్రణాళికలని ఆ గెలిచే పార్టీ దాన్ని అమలు జరపాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే మరి మన మాజీ ముఖ్యమంత్రి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ ఈ సంవత్సరాలుగా నేనప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే ఆ నాడు ఉందో ఏదైతే ఆ భవిష్యత్తు ఉందో దాన్ని అమలుతో ప్రజల్ని మోసం చేస్తూ పంపిస్తూ నేపథ్యంలో ప్రజలు ఎన్నికల ప్రజలు ఏ జవాబా మరి ఎన్నికలు నామకరణం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ నలుగురికి తీసుగా మనం ప్రభుత్వం చేసుకున్న ఈ నేపథ్యం. అందుకే ఇంతమంది అయినా ఇంత సూర్యుడు ఇంత పదవి అంటున్నప్పటికీ కూడా ఇంతమంది మనం వచ్చి ప్రభుత్వం మీద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ప్రభావం ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం చేస్తున్న మాయా మోసం దయ ఈ బలాన్ని మనం కట్టుకోవాలి. వెంటనే ఆ ఇతర అవకాశాలు నెరవేర్చేట్టుగా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి చేస్తూ బాగా వచ్చి అది ఒక ఆ ప్రక్రియకి వచ్చాం. ఇక్కడ ఇది పెంచి అక్కడ కాగితాలు తీసుకురా కాగితాలు వాచి కన్ను